దేవుని కృపను బట్టి మనమందరము కూడా మంచి ఆలోచన, మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. ఎందుకంటే హోషేయ గ్రంథములో 7వ అధ్యాయము 13వ వచనములో అన్నాడు, వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టిన వారికి శ్రమ కలుగుదని ఈ లేఖనము ద్వారాగా ఖచ్చితంగా తెలియపరిచాడు. కనుక నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టొద్దు, దేవుని వైపు చూడు, దేవుని బిడ్డగా ఉండు. దేవుని విడిచిపెట్టిన వారు ఎలా జీవిస్తున్నారు? అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, హత్య చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారు. కనుక దేవుని బిడ్డలమైన మనము పాపము జోలికి వెళ్ళకూడదు. పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతి కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. దేవుని నామానికి మహిమార్థంగా నువ్వు ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండు, పవిత్రత కలిగి ఉండు, మంచి మనస్సు కలిగి ఉండు. దేవుడు నీ కుటుంబాన్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.